చాలా సంతోషం. మీ అభిమాన నాయకులు విజయన్న ఇంతకుముందు మాట్లాడి ఒకసారి భావోద్రేకానికి కూడా లోనయ్యారు. అదేమీ డ్రామా కాదు, యాక్షనో కాదు. ప్రజలతో సత్సంబంధాలుండి ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకొని నిజంగా ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు ఆ ప్రజలు ఆనందాన్ని ఎల్లబుచ్చినప్పుడు ఆ నాయకుడికి ఆ భావోద్రేకాలు వస్తాయి. ఇందాక గౌరవ సహచార మంత్రి గారు చెప్పినట్లు ఒక గృహప్రవేశానికి లోన్ వెళ్ళినప్పుడు శ్రీధర్ బాబు అన్న కొన్నే చెప్పారు. ఇంకొకటి కూడా నేను అడిగాను, ఏం చెల్లెమ్మా సన్న బియ్యంలో పురుగులు ఉన్నాయని అంటున్నారు, నిజంగా పురుగులు ఉన్నాయా, మంచి బియ్యం ఇస్తున్నామా మన ప్రభుత్వం అని అడిగాను. వాళ్ళ నోట్లో పురుగులు పడా, సన్న బియ్యంలో పురుగులు లేవన్నా, వాళ్ళ నోట్లో పురుగులు ఉన్నాయి, వాళ్ళ మాటల్లో పురుగులు ఉన్నాయి తప్ప సన్న బియ్యంలో పురుగులు లేవని ఆ ఆడబిడ్డ చెప్తే నాకు కూడా కళ్ళమ్మటి నీళ్లు తిరిగాయి. అంటే పేదవాడి కుటుంబంలో ప్రభుత్వం చేయూతనిస్తే పేదవాడికి అండగా ఉంటే ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీ దీవెనలతో ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం పరిపాలిస్తుంటే ఆ పరిపాలన చూసి వారవలేక కళ్ళుండి కబోజులాగా కథలు చెప్తూ మళ్ళీ కళ్ళబొల్లి మాటలు చెప్తూ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహచర కేబినెట్ మంత్రులు పేదోడికి ఎట్టి పరిస్థితుల్లో మన ప్రభుత్వం అండగా ఉండాలి, ఇందిరమ్మ ఇళ్ళు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు. మొదటి సంవత్సరం 4.5 లక్షలు ఇద్దాము, ఇది ఆషామాషి కాదు. 22,500 కోట్లు 22,500 కోట్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా పేదోడి కోసం తల తాకట్టు పెట్టైనా పేదోడి చిన్న కోరికని మన ప్రభుత్వం మొదటి విడత ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఇద్దాం. రాబోయే 3.5 సంవత్సరాలలో ఈ 4.5 లక్షల ఇళ్ళు కలుపుకొని 20 లక్షల ఇళ్ళు కట్టాలన్నదే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. నా ఆడబిడ్డలకి ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను, మొదటి విడత నీది ఏ కులమని ఏ మతమని నువ్వు ఎవరికి ఓటేస్తామని ఇల్లు ఇచ్చేటప్పుడు అడగలా. నువ్వు పేదవాడు అయ్యుంటే చాలు, నువ్వు పేదవాడు అయ్యుంటే చాలు, నీ కోరిక మా ఇందిరమ్మ ప్రభుత్వం తెలుస్తుందని విజయన్న ప్రతి గ్రామంలో పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చాం. ఒకసారి ఇచ్చినాం, మళ్ళీ తొండి చెయ్యి చూపించదు ఇందిరమ్మ ప్రభుత్వం. రాబోయే 3.5 సంవత్సరాల్లో ఇంకా 3 విడతలు ఇస్తాం. ఇదే విధంగా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నాటికి ఈ పెద్దపల్లిలో ఇటువంటి మీటింగ్ పెట్టి ఈ సభలో ఇందిరమ్మ ఇళ్ళు రానోళ్ళు ఎవరైనా ఉన్నారా చేతులు ఎత్తండి అంటే ఎవ్వరు కూడా చేతులు ఎత్తకుండా ఉండే విధంగా అర్హులైన పేదవాళ్ళందరికీ ఆ పింక్ కలర్ షర్టు తొడుక్కున్న వాళ్ళకి కూడా ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చే పెద్ద మనసు మా ఇందిరమ్మ ప్రభుత్వానిది.